ఈ కీరవాణి నన్ను టార్గెట్ చేశారు. వెడ్డింగ్ ఈవెంట్స్ చేసేవాళ్ళు గాయకులే కాదనడం చాలా పెద్ద తప్పు. ఈటీవీ పాడుతా తీయగా కంటెస్టెంట్ ప్రవస్తి ఆరాధ్య ఆవేదన అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారుతోంది. పురుషోత్తమ్ రెడ్డి గారు నిజంగానే కీరవాణి గారు కానీ ఆవిడ సునీత గారు కానీ చంద్రబోస్ గారు కానీ పాడుతా ఇటువంటి ఈవెంట్స్లో అనుచితమైన వ్యాఖ్యలు చేయటం వాళ్ళు మరి ఆమె చెబుతున్న దాని ప్రకారం అట్లా చేస్తుంటే అది కొంచెం బాధాకరం కదా. కీరవాణి గారు అయితే మాట్లాడతాడు, అట్లాగే మాట్లాడతాడని మొన్న అప్పుడు రామోజీ గారి సంస్మరణ సభలో కూడా నోటికి ఏది వస్తే అది మాట్లాడాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా వెడ్డింగ్స్లో పాడేవాళ్ళని వాళ్ళు కంటెస్ట్కి వస్తే వెళ్ళరా. మరి వీళ్ళు పెద్ద పెద్ద అంబానీ గారి పెళ్ళికి, ఇంట్లో పెళ్ళికి, లండన్లో మ్యూజిక్ షోలకి, దుబాయ్లో షోలకి వీళ్ళంతా వెళ్ళి పాటలు పాడుతుంటారు కదా. మరి అవి వాటికి వెడ్డింగ్ షోస్కి తేడా ఏంటి? కీరవాణి అంత గొప్పవాడైతే మాత్రం, ఎంత పెద్ద పెరిగిపోతే మాత్రం ఈ ఆడపిల్లల్ని ప్రోత్సహించవలసినటువంటి కళాకారుని ఈ రకంగా చేయొచ్చు అంటారా? అమ్మాయి కానీ ధైర్యంగా ముందుకొచ్చి చెప్పింది. అయితే సందర్భంలో రెండు కోణాల్లో చూస్తాను. ఒకటి, కీరవాణి గారు సంగీతంలో బ్యాలెన్స్గా ఉంటాడు కానీ ప్రజా జీవితంలో ఇన్బ్యాలెన్స్గా ఉంటాడు. అది ఎన్నికల రిజల్ట్స్ మనం చూస్తాం. మీరు ఎప్పుడు రామోజీరావు గారి ఆయన గురించి ఏమైనా చెప్పొచ్చు, వారికి అనుబంధాలు చెప్పొచ్చు, సమర్థించవచ్చు, ఆయన్ని ఆయన గొప్పతనాన్ని ప్రస్తావించవచ్చు. కానీ అక్కడ కూడా జగన్ గారి ప్రస్తావన తీసుకురావడం అంటే మళ్ళీ తర్వాత ఆయన వర్ధంతికి ఏదో ప్రోగ్రామ్ విజయవాడలో పెట్టినప్పుడు అక్కడ ఇన్బ్యాలెన్స్ యాక్టివిటీ అంటే ఆయన రాజకీయంగా ఇన్బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అమ్మాయి చెప్పిందని కూడా నమ్మడానికి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. పెద్ద పెద్ద వాళ్ళతో అట్లా మాట్లాడిన ఆయన కింద. కానీ సునీత గారు చాలా బ్యాలెన్స్ గా ఉన్న వ్యక్తి. ఆమె చాలా పద్ధతిగా తన పని దాన్ని చేసుకున్నది. ఆమె మీద ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. బట్ చంద్రబోస్ వీళ్ళిద్దరూ పైన నాకు అమ్మాయి బాధతో చెప్పుండొచ్చు. బట్ సునీత గారు వాళ్ళందరూ ఉంటుంటారు. కానీ ఈయన మాత్రం ఖచ్చితంగా అమ్మాయి చెప్పిన విషయాల్లో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కీరవాణి గారు సంగీతంలో తప్ప అదర్ దెన్ లో ఇన్బ్యాలెన్స్ గా ఉంటాడు. సంగీతంలో గొప్ప దర్శకుడే కావచ్చు, చాలా ఇన్బ్యాలెన్స్ గా మాట్లాడడం, ఎట్టకారంగా దానికి రాజకీయాలు చూపించడం, ఇవన్నీ అవసరమా? ఒక స్థాయికి, ఒక అఖిల భారత ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన సంగీత దర్శకుడు తెలిసిన పని కాదు. ఆయన మీద ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అది ఇప్పుడు బయటపడుతున్నాయి. ఒకటి అమ్మాయి ధైర్యవంతురాలు కూడా బయట పెట్టేసి. అటు సునీత గారు చాలా పద్ధతిగా ఉంటారు. ఆమె మీద ఎందుకు ఇట్లాంటి వచ్చింది అనేది చూడాల్సిన అవసరం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, పెద్ద పెద్ద వాళ్ళు సినిమా యాక్టర్లు వెళ్ళి డ్యాన్సులు చేస్తారు కదా, సినిమా పెద్ద పెద్ద పాటగాళ్ళు వెళ్ళి అనేక చోట్ల మరి షోలు ఇస్తుంటారు కదా. మరి ఆ వాటికి వెడ్డింగ్ షోస్కి తేడా ఏంటి? వెడ్డింగ్లో పాడితేనేమో తప్పు, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్ళి వీళ్ళు పాడితే మరి ఈయన పాడాడు లేదో మనం చెప్పలేం. కానీ మరి పాడారు కదా, వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు డ్యాన్సులు కూడా చేశారు కదా, షారూఖ్ ఖాన్ ఇటువంటి వాళ్ళు కూడా డ్యాన్సులు చేసినట్టు వీడియోలు వచ్చినాయి కదా. మరి అది తప్పు, చిన్నవాళ్ళని అవమానించడం కరెక్టా అన్నది నా ప్రశ్న. ఆ పొలిటికల్ యాక్టివిటీలో వీళ్ళందరూ కీరవాణి గారు సంగీత విద్వాంసులు చేయట్లేదా? పొలిటికల్ యాక్టివిటీలో అనేది స్వార్థం. ఇప్పుడు వెడ్డింగ్ అనేది ఒక కుటుంబానికి సంబంధించి చాలా విలువైంది. పెళ్లి అనేది ఒక జీవితంలో చాలా ఇంపార్టెంట్. అలాంటి జీవితంలో ఒక సంగీతం, పాటలే జీవితంగా భావించే ఇట్లాంటి వాళ్ళు, కొత్త వాళ్ళు అవకాశంగా తీసుకుంటారు. ఇప్పుడు సినిమా స్టేజ్ లో పాడడానికి, వెడ్డింగ్ లో దాడడానికి ఏమి వ్యత్యాసం? రెండు ఒకటే కదా. వాళ్ళ కళారూపాలు ప్రదర్శిస్తారు. సినిమాల్లో డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ డబ్బులు తీసుకుంటారు. సినిమాలో డబ్బులు తీసుకోకుండా ఊరికనే పడతారా? కాబట్టి పొలిటికల్ యాక్టివిటీలోనే ఇష్టవిలేదుగా మాట్లాడే వాళ్ళు మరి ఇట్లాంటి ఎడ్డింగ్ మాట్లాడడం అనేది అది చులకన చేసినట్టు అవుతుంది. అంటే వాళ్ళు ఆ యాటిట్యూడ్ ఏదైతే ఇన్బ్యాలెన్స్ గా బిహేవ్ చేస్తా అది ఉంటుంది. అది అంటే ప్రధానంగా అమ్మాయి మాట్లాడిన దాంట్లో కీరవాణి ప్రస్తావన ఎక్కువగా ఉంది. మిగతా సునీత గారు, చంద్రబోస్ సెకండరీగా ఉంది. కానీ ఈయన ఆ అమ్మాయి విషయంలో 100% దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అది చులకన చేయడం, ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వెడ్డింగ్ అన్నది అసలు చాలా పవిత్రమైంది కదా మనిషికి సంబంధ జీవితంలో. అట్లాంటి దాంట్లో పాటలు పాడితే ఏమి ఇబ్బంది? నాకు అర్థం కాకుండా. అంటే సంగీత ప్రపంచంలో వస్తున్న ప్రతి అవకాశాన్ని ఎవరైనా ఉపయోగించుకుంటారు. సినిమాలో అశ్లీల పాటలు ఏవంటే అవి పాడే వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయిపోతారు. కానీ ఇక్కడ మాత్రం హుందాగా పెళ్లి పాటలు అందరూ హుందాగా ఉంటారు. ఇది ఇన్బ్యాలెన్స్ గా వ్యవహరిస్తున్నాడానికి ఒక ఉదాహరణ. శివశంకర్ గారు సార్, అమ్మాయి వీడియో చూశాను, నిజంగా చాలా బాధేస్తా ఉంది. మీరు అన్నట్టు ఈ కీరవాణి అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని చాలా ఇన్సల్ట్ చేశారని ఆ అమ్మాయి ఆ వీడియోల ప్రకారము పెళ్లిళ్ళల్లో ఎవరైనా వెడ్డింగ్ లో ఈవెంట్లు చేసేవాళ్ళంటే నాకు అసహ్యం అని. అది ఎప్పుడు ఆ అమ్మాయి ఫైనల్ షోలో స్టార్ట్ అయ్యే ముందరగా వాళ్ళ యొక్క చర్చ, వాళ్ళ యొక్క మాటలు అంటే ఈ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా. ఆ అమ్మాయి ఏ రోజు ఫైనల్లోనో బయటకు ఎలిమినేట్ అయింది. అంటే దీనంతా మానసికంగా వాళ్ళకి కావలసిన వాళ్ళకి స్వార్థం కోసము ఒక కష్టపడే తత్వం ఉన్నటువంటి సింగర్స్ ను కానీ, లేదా ఈ విధంగా అప్కమింగ్ సింగర్స్ ను కానీ వీళ్ళు ఇంటెన్షన్ గా వాళ్ళ గొంతు పిసకడం కాదా? అదేవిధంగా ఈయన ఏదో నీటి సూక్తులు చెప్తా ఉంటాడు కదా బయట. ఈయన చేసే వ్యవహారాలు, ఏ ఈవెంట్లు మీరు అన్నట్టు
సరే కమర్షియల్ గా అనుకున్న ఆ అమ్మాయి వెడ్డింగ్ ఏదో అమ్మాయి చెప్పింది, నా ఆర్థిక పరిస్థితులు బాగలేక నేను వెళ్తున్నా అనేటువంటిది ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ లోనే లైవ్ లోనే చెప్పిందంట, నా పరిస్థితి బాగలేదు, చాలా పేదింటి నుంచి వచ్చాము, మా టాలెంట్ ఇది, దేవుడి దయ వల్ల మేము ఇట్లా వచ్చాము అనేటువంటిది. మరి ఈ వ్యక్తి ఇన్ని వేలాది కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తి ఏం సినిమాల్లో ఫ్రీగా ఏమన్నా చేస్తున్నాడా? ఈ యొక్క అశ్లీల పాటలకు సంగీతం అందించేది ఫ్రీగా ఏమన్నా అందిస్తున్నాడా? అదే విధంగా పొలిటికల్ పార్టీస్కి, తెలుగుదేశం పార్టీకి ఎన్ని పాటలు ఈయన కంపోజ్ చేయలేదు, ఎన్ని రిలీజ్ చేయలేదు, అది ప్రజలకు అసహ్యం కాదు ఆయన మీద. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చి రామోజీరావు సంస్థలో ప్రభుత్వ కార్యక్రమం, అక్కడ ప్రభుత్వ కార్యక్రమం వచ్చి ఇతను రాజకీయ నాయకుడు కాకపోయినా ఒక సినీ సంగీత దర్శకుడు అక్కడికి వచ్చేసి జగన్ గారి మీద అవాకులు చవాకులు పలటించడం, ఇతని మీద ప్రజలు అసహ్యం కాదా? ఇతనంటే అసహ్యం కాదా? ఆ అమ్మాయిని అన్నట్టు కాదు. అంటే ఇంత దుర్మార్గంగా ఒక పేదోళ్ళని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వీళ్ళకి ఇవ్వాల్సిన అన్ని పైకి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, అది కూడా ఆ అమ్మాయి ప్రకారము ఇతను కంపోజ్ చేసిన పాటలు పాడితే 10కు 10, 9కు 9 ఇస్తారట. వేరే వాళ్ళు కంపోజ్ చేసిన పాటలకి పాడితే ఇతను తక్కువ మార్కులు ఇస్తారు. అంటే నీ దృష్టిలో ఆ అమ్మాయి ప్రకారము, ఈ యొక్క కీరవాణి గారి దృష్టిలో ఈయన ఒక్కడే సంగీతానికి ప్రపంచంలో అంతా ఈయన ఒక్కడే, మిగతా వాళ్ళంతా కూడాను నీచులనే, వాళ్ళ టాలెంట్ లేదనే, ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా నీకంటే తక్కువ స్థాయినే. ఏంటి నీ యొక్క గర్వము, ఏమిటి నీ అహంకారము? చాలా తప్పు. నిజంగా ఆ అమ్మాయి చెప్పినటువంటి మాటలైతే ఇమ్మీడియట్ గా వీడియో రిలీజ్ చేసి ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి, ఎవరైతే వెడ్డింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ పాడే వాళ్ళందరికీ కూడా, ఇంక్లూడింగ్ సునీత గారు కూడా మొన్ననే విజయవాడ వచ్చేసి సీకే ఫంక్షన్ హాల్లో ఒక ఈవెంట్ లో పాటలు పడిపోయింది అమ్మ. కమర్షియల్ యాక్టివిటీ. మరి సునీతను అవమానించినట్టు కాదా? సునీత ఒకటే, అమ్మాయి ఒకటి కాదా? సునీత అనేక కార్యక్రమాల్లో యుఎస్ లో కూడా వెళ్ళేసి పాడుతుంది. వాళ్ళ ప్రొఫెషన్ అది, వాళ్ళ బిజినెస్, వాళ్ళ ప్రొఫెషన్ కమర్షియల్ యాక్టివిటీ. తప్పేముంది? తప్పు చేశారా? ఖచ్చితంగా కీరవాణి అనే వ్యక్తి క్షమాపణలు చెప్పకపోతే సినిమా సంబంధించినటువంటి సోకాల్డ్ పర్సన్స్ అంతా, మేమే సినిమాలకు రూపకర్తలు శిల్పకర్తలు అని చెప్తా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా కీరవాణిని సినీ రంగం నుంచి బహిష్కరించాలి. అదే విధంగా ఈటీవీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళ సంబంధించిన కార్యక్రమే పాడతా తీయగా వాళ్ళ కార్యక్రమం వాళ్ళ టీవీలోనే వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క యాజమాన్యం కూడాను కీరవాణి చేత క్షమాపణలు చెప్పించడమే కాకుండా టీవీలో వీళ్ళు కూడా ఇలాంటి యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఈటీవీ యాజమాన్యం కూడా ఖచ్చితంగా ఈ యొక్క సంగీతం పాడే ఈ యొక్క ఈవెంట్ ఏదైనా అనొచ్చు కానీ వీళ్ళకి కానీ ఆ అమ్మాయికి కానీ క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. నిజంగా చాలా అన్యాయం సార్ ఇది. ఆ అమ్మాయి ఆ వీడియో చూస్తా ఉంటే నిజంగా కష్టంతో, ఆ అమ్మాయి ఏం తప్పేం చేసింది సార్? అమ్మాయి పాటలు పాడడం తప్ప? శుభకార్యాలకు పాటలు పాడిచ్చేసేసి ఆ కార్యక్రమాన్ని అందరినీ కూడా చేసేసి ఆ దంపతులకు చిరునవ్వులతో ఆశీర్వదించడమే తప్ప ఎక్కడ పోతుంది సార్ ఈసారి? ఈ సొసైటీ ఎక్కడికి పోతుంది? వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వీళ్ళని మళ్ళా అహో అనేటువంటి ఇలా పొగడ్డము వీళ్ళ యొక్క చేస్తా ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతా ఉంది. రైట్. మహేష్ గారు రాజమండ్రి నుంచి. మహేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. కీరవాణి గారు అమ్మాయి గారికి క్షమాపణ చెప్పాలండి, కంపల్సరీ క్షమాపణ చెప్పాల్సిందేనా? మీకేం అర్థమైంది ఆయన అట్లా మాట్లాడటంలో? ఆయన మాటలు బాగోలేవండి. ఆయన వాళ్ళిద్దరు మాటలు ఉన్నాయి, ఈయన మాటలు బాగోలేవండి. ఓకే. అసలు ఆయన జడ్జి సీటుకే పనిచేయడండి ఆయన. అంటే ప్రిసిడెన్సీ అయిపోయినట్లుగా ఉంది. ముందస్తుగానే ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళు కంపోజ్ చేసిన పాటలు అయితేనే వాళ్ళు వింటారంట. ఆయనకి జడ్జిగా కూర్చోడానికి అర్హత లేదండి. ఆయన రైట్. వెంటనే క్షమాపణ చెప్పాలండి. రైట్.